టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామలకోట పట్టణం 5-7 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఏది పదం అనుభవించేది తప్పించి మరి ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇవాళ ప్రజలందరూ తెలుసుకున్నారు. అంచేత ఈవేళ మళ్ళీ తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను గెలిపించండి. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా మరి ముఖ్యమంత్రి అవుతాడు, అయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి వెళ్తాం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా సపోర్ట్ చేశారు. ఇక ప్రచారం కూడా ఇంచుమించులు ఈ రోజుతోటి ఆఖరు. ఎందుకంటే అన్ని గ్రామాల్లో కూడా తిరిగాను, అన్ని వాటిలో కూడా తిరిగాం. ఇలా పెద్ద ఎత్తున ప్రచారం చేసాం. ప్రజలందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. అలాగే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ నెల రోజులుగా మరి ఇలా కూటమి కట్టిన కాడి నుంచి కూడా అంతకుముందు నేను చేసిన కూటమి కట్టిన కాడి నుంచి ముగ్గురు కలిసి వేల వార్డులు, గ్రామాలు కూడా తిరగడం జరిగింది. పెద్ద ఎత్తున సపోర్ట్ ముగ్గురు కలిసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. మా నాయకులకి సపోర్ట్ చేసిన నాయకులకి కానీ అలాగే కార్యకర్తలకు కానీ ఇవాళ నేను అభినందన తెలియజేస్తాను. అలాగే ఇవాళ పెద్దాపురం నియోజకవర్గంలో కొత్తగా జాయినింగ్స్ వైసీపీ నుంచి పెద్ద ఎత్తున జాయినింగ్ జరిగినాయి. దీనికి కారణం ఏంటంటే ఆ ఇన్ఛార్జ్ వైఖరికి నిరసనగా చాలామంది వచ్చి ఇవాళ మాకు కలవడం జరిగింది. మీ అందరూ స్వాగతం పలికాం. ఇవాళ వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ నియోజకవర్గం విజయం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా మర్చిపోం. అలాగే ఇవాళ జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాల్గొని నా విజయాన్ని కృషి చేశారు. వాళ్ళని కూడా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు సమానంగా నేను వాళ్ళందరికీ చూస్తానని చెప్పి తెలియజేస్తాను.